విజయవాడలోని పిఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అంబేద్కర్ గురుకులాల డీసీఓలు, ప్రిన్సిపాల్లు, డీడీలకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. పేదలు విద్య ద్వారా సాధికారిత సాధించాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని మంత్రి తెలిపారు. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యా బోధన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి మానసిక స్థితిని గమనించి అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. పూర్ పీపుల్కి ఇవ్వాలనేది ముందుకెళ్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం తీసుకెళ్తున్నప్పుడు దానిలో మీరు భాగస్వాములు అవుతున్నారు. ప్రిన్సిపాల్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు. ఈ సంవత్సరం మీ దగ్గర నుంచి నేను గొప్పగా చూసింది 10th క్లాస్ పిల్లలందరి చేత వీలైనంత వరకు మీరు మన ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ రాయించారు. చాలామంది అప్పటికి కొంతమంది మిస్ అయ్యారు. డైరెక్టరేట్ నుంచి కూడా హాస్టల్స్లో చాలామంది పిల్లల చేత ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ రాయించారు. నా దగ్గరికి రిప్రజెంటేషన్ వస్తుంది సీటు కావాలని. డైరెక్టరేట్లో కూడా ఇలాగ మనం మోటివేట్ చేసిన తర్వాత వార్డెన్స్ ఎగ్జామ్ అప్లై చేయించి రాయించారు. ఒక చేంజ్. ఇంతకుముందు ఎంత వచ్చాయి అప్పటికి, ఈ సంవత్సరం అయితే 90,000+ మనకి ఎంట్రన్స్కి అప్లై చేశారు. 82 10,000 అడిషనల్గా మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. అంటే అవేర్నెస్ పెరిగింది. చాలామంది మేము ఎగ్జామ్ రాయలేదు, మాకు తెలియదు, మాకు సీటు కావాలి అని, ఫలానా స్కూలే మాకు కావాలి, ఆ స్కూల్లో బాగుంటుందంటే అని వస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను వచ్చి 2 yearsే, బట్ మీరు సంస్థలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. మీ ఎఫర్ట్స్, ఆ ఇన్స్టిట్యూట్లో రిజల్ట్ మన మీద డిమాండ్.